ఇక పేరు గొప్ప ఊరు దిబ్బ అనే సామెత ఖమ్మం జిల్లాకు కరెక్ట్ గా సరిపోతుంది. జిల్లాలో ముగ్గురికి మంత్రి పదవులు, కానీ అభివృద్ధి మాత్రం నత్తనడకన కూడా సాగడం లేదు. 3 మంత్రి పదవులు రాగానే ఖమ్మం జిల్లా ప్రజలు మురిసిపోయారు. కానీ ఆ మురిపం మూతి ముడుచుకోవడానికి కూడా సరిపోతుంది. జిల్లాలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతుందని జనం ఆశించారు. గడిచిన 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వ డొల్లతనమే బయటపడుతుంది. కొత్త ప్రాజెక్టులు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయన్న యువత ఆశలు ఆవిరైపోయాయి. గడిచిన పాలనలో ఖమ్మం జిల్లాలో 3 మంత్రుల పనితీరు తేలిపోయింది. తెలంగాణలో అభివృద్ధి గురించి చెప్పుకునే పరిస్థితి లేదు. 2 ఏళ్లు అధికారం వెలగబెట్టిన రేవంత్ సర్కార్ ఒక్కటంటే ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ డెవలప్మెంట్ చేయలేకపోయింది. బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్లు అభివృద్ధి పదంలో దూసుకుపోయిన రాష్ట్రం నేడు అన్ని జిల్లాల్లో అభివృద్ధి పడకేసింది. ఇక ఖమ్మం జిల్లా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఇక్కడ పేరుకు 3 మంత్రులున్నా ఒక్క డెవలప్మెంట్ ప్రోగ్రాం జరగక 2 ఏళ్లుగా ప్రజలు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి పనులే గాని 3 మంత్రులు ఉన్న జిల్లా అని చెప్పుకోవడానికి గాని ఈ 2 ఏళ్లలో ఒక్కటంటే ఒక్కటి కూడా ట్రేడ్ మార్క్ చెప్పుకునే పని చేపట్టలేకపోయింది. నిధుల కేటాయింపులంటూ పేపర్లపైనే ములుగుతున్నాయి. శంకుస్థాపనలు, కొబ్బరికాయలు కొట్టడం, మీడియా ముందు ఫోజులివ్వడమే ఆనవాయితీగా మారింది. ఈ 2 ఏళ్లలో జిల్లాకు ఐకానిక్ గా నిలిచే పని ఒక్కటి కూడా చేయలేకపోయారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు, తీగల వంతెన, మున్నేరు వాల్ అభివృద్ధి పనులన్నీ మాజీ మంత్రి పువ్వాడ చొరవతో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ మంజూరు చేసినవే. 2 కలెక్టరేట్లు, మెడికల్ కాలేజీలు, భక్త రామదాసు ఎత్తిపోతలు, పాలేరు పాతకాలవ పునరుద్ధరణ, ఇలా జిల్లాల్లో ఉన్న అభివృద్ధంతా కేసీఆర్ హయాంలోనే జరిగాయి. అప్పుడు మంత్రిగా పువ్వాడ ఒక్కడే ఉండి ఈ అభివృద్ధి పనులు చేపట్టారు. కానీ నేడు కాంగ్రెస్ సర్కారులో 3 మంత్రులున్నా ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ప్రభుత్వం చెప్పుకోవడానికి ఒక్క ప్రాజెక్టు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నిస్తున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మరొకరు సీనియర్ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు, ఇంకొకరు సర్కారులో కీలక మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇలా 3 మొనగాళ్లనేలా కీలక పదవులతో ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లాలో అభివృద్ధి ఎందుకు కుంటుపడిందో వారికే తెలియాలి. అప్పుడప్పుడు మంత్రుల పర్యటనంటూ హల్చల్ చేస్తూ సీసీ రోడ్లు, కాలువలు, కల్వట్టులంటూ శంకుస్థాపనలే తప్ప తట్టెడు మట్టి తీసిన పాపాన పోలేదు. ఇక ఉమ్మడి జిల్లాలో కొత్తగూడెం నుంచి మిత్రపక్షం సిపిఐ ఎమ్మెల్యే ఉన్నాడు. భద్రాచలంలో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కూడా కాంగ్రెస్ లో చేర్చుకోవడంతో ప్రభుత్వంలో మొత్తం 9 మంది ఎమ్మెల్యేలున్నా అభివృద్ధి మాత్రం శూన్యంగానే కనపడుతోంది. అధికారం కోసం వీలుకాని హామీలిచ్చి ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయింది. సంక్షేమ పథకాలు, వ్యక్తిగత పెన్షన్లు, తులం బంగారం, రుణమాఫీ, రైతు భరోసా, ఇలా అన్ని పథకాల అమలులో విఫలమైంది. పెన్షన్లు పెంచడం అటుంచితే ఇంతకు ముందులాయినా చేస్తే చాలనుకునే పరిస్థితి దాపరించింది. 3 మంత్రులున్నా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఒరిగిన ప్రయోజనమేంటి? ఏ ప్రాజెక్టులు తెచ్చారు? ఏం పరిశ్రమలు పెట్టారు? ఎవరెవరికి ఉద్యోగాలిచ్చారు? ఎంత అభివృద్ధి చేశారని ప్రశ్నిస్తున్నారు జిల్లా ప్రజానికం.